హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చి చికెను క్యాలీఫ్లవర్ అండి. చికెన్తో క్యాలీఫ్లవర్ ఏ విధంగా కర్రీ చేస్తారన్నది ఈ వీడియోలో చూద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తము ఒకసారి నోట్ చేసేసుకోండి. నోట్ చేసుకోలేని వాళ్ళకి కూడా నేను కూర వండేటప్పుడు ఏ విధంగా వండుతానన్నది ఫాలో అవ్వండి, సరేనా? ముందుగా స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిరకాయ అన్నది యాడ్ చేసుకుందాము. నేను 2 ఉల్లిపాయలని 5 పచ్చిమిరకాయలని ఈ విధంగా సన్నగా చాప్ చేసేసుకున్నానండి. ఉల్లిపాయ అన్నది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా సన్న మంట మీద అంటే సిమ్లో ఉల్లిపాయని వేగనివ్వండి. ఉల్లిపాయ ఎంత వేగితే అంత బాగా కూర టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కూరకు తగినంత సాల్ట్ వేసుకుందామండి. పసుపు సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఉల్లిపాయ మగ్గుతుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అవనివ్వండి. చూసారు కదండి, చక్కగా ఫ్రై అవుతుంది కదా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా గరిటతో కలిపేసుకొని 1 నిమిషం పాటు అలా ఫ్రై అవనివ్వండి. క్రిస్మస్ పనుల హడావిడి వల్ల 10 రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదండి, మీరు గమనించే ఉంటారు. కాబట్టి దయచేసి క్షమించండి. ఇక నుంచి ప్రతిరోజు వీడియో మీకు కంపల్సరీగా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. మీరందరూ కూడా నా వీడియోస్ని ఫాలో అయ్యి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఫర్దర్గా నా వీడియో వేరేగా ప్రమోట్ అవుతుంది వేరే వాళ్ళకి, సరేనా? ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది కదండి, కాబట్టి చికెన్ అన్నది యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు చికెను, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మిక్స్ అయ్యే విధంగా గరిటతో ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం, ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా చికెన్ మగ్గి బయటకు వస్తుంది కాబట్టి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, చికెన్ చక్కగా మగ్గి వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది కదండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని మగ్గనిద్దాము 1 నిమిషం పాటు. చూసారు కదండి, ఆవిరికి త్వరగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కూరకు తగినంత కారం యాడ్ చేసుకుందాము. నేనైతే 2 స్పూన్ల కారాన్ని ఇలా వేసుకున్నానండి. మీరు కూర తీసుకున్న క్వాంటిటీని బట్టి స్పైసీగా తినేవాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కారం మొత్తం కూడా చికెన్కి పట్టే విధంగా గరిటతో ఈ విధంగా కలిపేసుకొని 5 నిమిషాలు సిమ్లోనే ఈ కారం పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలండి కూరని. ఇలా మూత పెట్టి మగ్గనిద్దామండి. ఈ లోపల నేను క్యాలీఫ్లవర్ని చక్కగా ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టానండి. చూసారు కదా, కొంతమంది పచ్చివి కూడా వేసుకుంటారండి, వేసుకోవచ్చు క్యాలీఫ్లవరు. నేనైతే ఉడకబెట్టాను. ఇప్పుడు కారం మొత్తం కూడా చక్కగా చికెన్కి పట్టింది కదండి.
ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందామండి. మీరు ఎందుకంటే చికెన్ మగ్గిపోయింది, కాలీఫ్లవర్ కూడా ఉడకబెట్టాం కాబట్టి కూరకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మాత్రమే పోసుకోండి, ఎక్కువ అవసరం లేదు. నేను ఇంకొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ ఇలా పోసేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన వెంటనే మనం కాలీఫ్లవర్ని యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచాం కాబట్టి నేను కొద్దిగా వాటర్ మాత్రమే పోసుకున్నాను. 1/2 కేజీ చికెన్కి నేను అంటే కాలీఫ్లవర్లో సగం భాగం మాత్రం వేసానండి, హాఫ్ వేసాను. ఈ మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి హైలో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. మధ్యలో చూసుకోండి ఒకసారి, ఎందుకంటే మనకి ఉప్పు సరిపోయిందా లేదన్నది చూసుకోవాలండి. నాకైతే ఉప్పు అంతా కూడా సరిపోయింది. ఒక్కసారి నేను అలా కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిస్తానండి, సరేనా? పది నిమిషాల తర్వాత కర్రీ మొత్తం కూడా ఈ విధంగా రెడీ అయిపోయింది కదండి. ఎంతో టేస్టీ అయినా కాలీఫ్లవర్ చికెన్ అన్నది కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా కంపల్సరీగా మీ ఇంటిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఈ విధంగా వేసేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవడమేనండి కర్రీని. చూసారు కదా, నేను చెప్పిన విధానం కానీ చూపించిన విధానం కానీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.